క్రీస్తునందు ప్రియమైన దేవుని వర్లారా, సంచలనాత్మకమైన అంశముతో కూడిన ఈ సభకు విచ్చేసిన దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు యేసు వారి శుభప్రదమైన నామములో మరి శుభములు తెలియజేయుచున్నాను. ప్రియులారా, క్రైస్తవులుగా ఈరోజు మనకున్న నమ్మిక ఎంతో గొప్పది. ప్రపంచమే కొనియాడే ఒక మహోన్నతమైన వ్యక్తిని అనుసరించే వారము అని చెప్పుకోవటంలో అతిశయించాల్సిన అవసరం మనకు ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ఏ ఒక్కరూ సాధించని, ఏ ఒక్కరూ చేయని ఒక అపురూపమైన త్యాగం, అదే ప్రాణత్యాగం చేసి సకల మానవాళి కోసం తన నిండు జీవితాన్ని బలి చేసిన ఒక మహామూర్తి యేసుక్రీస్తు వారు. ప్రియులారా, అటువంటి మహనీయుణ్ణి నమ్మి మరి ఆయనకు శిష్యులుగా, ఆయనను అనుసరించే క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం ఈరోజు క్రీస్తు పక్షాన ఈ సమాజంలో నిలువబడి పోరాట పటిమ కలిగిన వారముగా క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడిన ఈ స్వచ్ఛమైన వాక్యము బోధ నిమిత్తం పోరాటం సలపవలసిన వారముగా ఉన్నాము అన్నది క్రైస్తవులుగా మరొకసారి ప్రియులను మీ అందరికీ తెలియజేస్తున్నా. ప్రియులారా, ఎందుకంటే యేసుక్రీస్తు అనేసరికి ఈరోజు ఎందరికో మరి చిన్న చూపు లేదు. ఈ ప్రపంచంలో అనేక మంది క్రీస్తును అనుసరిస్తున్నందుకు, రహస్యముగా వెంబడిస్తున్నందుకు, ముఖ్యంగా ఈ దేశంలోని మత ఛాందస్సవాదులైన వారు అసూయతో కుట్రలు పన్ని క్రీస్తు వద్దకు ప్రజలను చేరనివ్వకుండా ఎన్నో కుట్రలతో, పన్నాగాలతో ఆయనను నమ్మిన క్రైస్తవ సోదరులను ఈరోజు హింసకు గురి చేస్తున్నారు. ప్రియులారా, నిజం. మరి ముఖ్యంగా భారతదేశంలో, మధ్యప్రాచ్యంలో కొన్ని భయంకరమైన చట్టాలు కలిగిన దేశాలలో సైతం ఉగ్రవాదులుగా మారిన వారు సైతం తాము నమ్ముకున్న మతం ప్రపంచాన్ని పరిపాలించబోతుందన్న ఒక తప్పుడు అపోహతో విస్తరిస్తున్న క్రైస్తవ్యాన్ని అణిచివేయాలని ఎన్నో ప్రయత్నాలు ఆరంభించారు. ఆ ప్రయత్నాలు నేటివి కావు. క్రీస్తు తన మాటలను ఈ సమాజానికి వినిపిస్తున్న నాడే ఎందరో అసూయపరులు మరి వారు పన్నిన కుట్ర ఎలా ఉందో అన్నది బైబిల్లో మనం చూడగలిగితే, యోహాను గారు రాస్తున్న సువార్త 12వ అధ్యాయం ఒక్కసారి చూద్దాం. అపోస్తులుడైన యోహాను గారు రాస్తున్న 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 19వ వచనాన్ని దయతో చూడండి. ప్రియులారా, యోహాను సువార్త 12వ అధ్యాయం 19వ వచనం, కావున పరిసయ్యులలో ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినది అని చెప్పుకొనిరి. లోకము ఎవరి వెంట వెళుతుంది? మనము నమ్మిన యేసు వెంట లోకము వెళుతుంది. అది యేసు గళం విప్పిన నాట నుండి ఆరంభమైందండి. క్రీస్తు వెంట ఈ లోకం వెళ్ళటం. అవును, లోకము ఎవరి వెంట వెళుతుంది? యేసు వెంట. ఈరోజు ఎందరో బయటకు చెప్పుకోలేక రహస్యంగా నమ్ముతున్న వాళ్ళు ఉన్నారు. నిజంగా ధైర్యం కలిగి ఆయనను అంగీకరించేవారు బహిరంగంగా ఉన్నవాళ్ళు మరికొందరున్నారు. ప్రియులారా,
ఈరోజు ఈ దేశంలో మత ఛాందస్సవాద సంస్థలకు చెందిన వాళ్ళు క్రైస్తవ్యంలోనికి, క్రీస్తులోనికి అనేకులు వలసలుగా వెళ్ళిపోతున్నారని మరి దౌష్ట్యంతో నిండుకొని ఎలాగైనా క్రీస్తును నమ్మకుండా ఆపాలన్న దురుద్దేశంతో వారు ఎలాంటి ప్రకటనలు చేస్తున్నారు అంటే, మరి మత సంబంధమైన రంగును క్రీస్తు యొక్క పవిత్రమైన మాటలకు పులిమి వారు ఏం మాట్లాడుతున్నారంటే, చివరకు మత మార్పిడులనే చట్టాలు చేసి ఈ దేశంలో విస్తరిస్తున్న క్రైస్తవ్యానికి అడ్డుకట్టలు వేయాలి అని మరి స్వతంత్రం వచ్చిన నాట నుండి ఆరంభమైందండి ఈ దేశ చరిత్రలో. ప్రియులారా, ఎవరు ఎన్ని రకాలుగా కుట్రలు పన్ని ఎన్ని విధాలుగా క్రైస్తవ్యాన్ని అణిచివేయాలన్న ఈ దేశంలో ప్రయత్నాలు సాగించిన వారు ప్రయత్నాలు చెల్లనివిగా నేటికి మిగిలిపోయి నానాటికి క్రీస్తు యొక్క ఖ్యాతి ఒక మంత్రివర్యులు నోటి వెంబడి మీరు విన్నారు. ఆయన క్రైస్తవులు కారు, ఒక ప్రభుత్వ వ్యక్తిగా ప్రత్యక్షంగా మీరు విన్న మాట, మంత్రి పత్తిపాటి పుల్లారావు గారు చెప్పిన మాట, నా తల్లి నమ్మింది ప్రపంచానికి యేసుక్రీస్తు మహాప్రభు. నిజంగా ఆయన చెప్పిన మాటలు నేను ఎక్కడా చూడలేదు. ఒక హైందవ సోదరునిగా ఆయన ఆ మాటలు ఈ రాష్ట్రానికి ఒక మంత్రి పదవిలో ఉండి ఆయన మాట్లాడగలిగారు అంటే కారణం ఎందరిలోనూ లేని ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం మనం నమ్మిన క్రీస్తులో ఉందనడానికి నిదర్శనం అండి అది. ఎవరైనా ఎంతటి వారైనా అది ఒప్పుకొని తీరాలి. కారణం అది యేసులోని మహత్యం, అది యేసు మాటలలోని ఆకర్షణ. లోకం ఎందుకు ఆయన వెంట వెళ్ళిపోవాలి? వెళ్ళాలి అంతే. ఆయన మాటలు అందరి మాటలు లాంటివి కావు గనుక, అందరూ మాట్లాడే విధానంలో ఆయన మాటలాడలేదు గనుక. అదేనరా బైబిల్. ప్రియులారా, ఆలోచించాలి. ఈ రాత్రి ఎందరో నిజంగా ఈ దేశంలో క్రైస్తవ్యాన్ని అణిచివేయాలని, తగిలేయాలని కుట్రలు పన్ని క్రైస్తవ్యాన్ని చివరకు అంతం చేస్తామంటున్నారండి. అంతం ప్రతిజ్ఞ పూనారండి. ప్రతిజ్ఞ ఏంటా ప్రతిజ్ఞ? 2021 నాటికి ఈ దేశంలో క్రైస్తవ్యాన్ని అంతం చేస్తాం. వార్త అండి, చూడండి. ఏ క్రైస్తవ్యం ఏమన్యాయం చేసింది చెప్పండి వారికి? క్రీస్తు వారికి చేసిన అన్యాయం ఏంటి చెప్పండి? క్రైస్తవ్యాన్ని ఈ దేశములో ఉండకుండా ఎందుకు అంతం చేయాలి? వారు బాంబు చుట్టలేదు, తుపాకీ పట్టలేదు, మారణకాండ జరిగించలేదు, హింసా ప్రవృత్తిని వారు నేర్పించటం లేదు. మరి ఎందుకండి? ఎందుకు ఇటు కఠినమైన నిర్ణయాలు భారతదేశంలో తీసుకుంటున్నారు? కారణం మత ఛాందస్సవాదం, క్రీస్తును సహించలేని తత్వం, యేసును భరించలేని దౌర్భాగ్యం. ప్రియులారా, ఏదో ఒక విధంగా అవసరమైతే చట్టాలు చేయడానికి ఒకనాడు ఓపి త్యాగి, భారతీయ జనతా పార్టీలో ఓపి త్యాగి అన్న వ్యక్తి భారతదేశంలో మత మార్పిడుల చట్టాన్ని తీసుకొని వచ్చి ఈ క్రైస్తవుని దేశం నుంచి తరిమేయాలని పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడానికి సిద్ధపడ్డాడండి. భారతదేశానికి స్వతంత్ర స్వేచ్ఛ వాయులు వచ్చిన తొలి రోజుల్లో. కానీ అలా అనుకున్న నాడే అతి కొద్ది దినములలో ఆకస్మిక దుర్మరణం పాలయ్యాడు ఓపి త్యాగి. కారణం క్రైస్తవులు అమాయకులు, హింసకు లోబడేవాళ్ళు, ఎదురు చెప్పనివారు, ఎదురు మాట్లాడనివారు, సహించేవారనే కదండి వారి అభిప్రాయం. అదే వేరే వాళ్ళు అనమని చెప్పండి,
దేవుని పిల్లలారా, విస్తరిస్తున్న ఈ క్రైస్తవ్యాన్ని, లోకము క్రీస్తు వెంట పోతున్న ఈ వైనాన్ని చూచి భరించలేక తమకు అనుకూలమైన ప్రభుత్వాల ద్వారా కఠినమైన చట్టాలను చేసి ఈ దేశములో నుంచి మనలను తగిలేద్దాం అనుకుంటున్నారా? క్రైస్తవుడు నేర్చుకున్న క్రీస్తు విధానం ఏంటో తెలుసా? అందరి కొరకు ప్రార్థించాలి అన్న ఒక మంచి క్రీస్తు ద్వారా సూక్తిని పొందిన వాళ్ళం మనమంతా. చివరికి యేసు అన్న మాట, శత్రువులను సైతం ప్రేమించండి అని యేసు చెప్పిన మాట. ఏమన్నాడు? మీ సహోదరులను ప్రేమిస్తే మీకేం ఫలమర్రా? మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థించండి, మీ శత్రువులైన వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాడు యేసు. అంత ప్రేమ మాటలను ప్రకటిస్తున్న క్రైస్తవులను ఎందుకండి వీళ్ళు కత్తి కడుతున్నారు? ఎందుకండి ఈ దేశంలో నుంచి తరిమేయాలనుకుంటున్నారు? ఎవరిది ఈ దేశం? ఈ నేల నీదా? ఈ నేల నీదా? మాది అంటున్నారండి ఈరోజు. అందరూ కాదండి, అమాయకులైన హైందవ సోదరులను కూడా రెచ్చగొడుతూ వారిలోని కొందరు మతమౌఢ్యంతో నిండుకున్న దుర్మార్గులైన వారు క్రైస్తవ్యాన్ని అణగద్రొక్కి క్రీస్తు మాటలను ఈ దేశంలో సమాధి చేయాలన్న దౌర్భాగ్యపు ఆలోచనతో ఈ దేశము ఎవరి దేశమట? ఇండియా అంటే ఇది హిందువులు ఉండవలసిన దేశం. ఈ దేశం మాది. వారికి ఏం తెలుసండి చరిత్ర? ఈ దేశములో ఉంటున్న వాళ్ళందరూ కూడా ఈ దేశములో ఈ మట్టి నుండి పుట్టుకొచ్చిన వారా? కాదే. భారతదేశ చరిత్రలోని వెనక్కు వెళితే ఆర్యులుగా, ద్రావిడులుగా పిలువబడుతున్న వారు వారి నుంచి వచ్చిన వారమే కదండి భారతీయులు. అందులో నీ తాత తండ్రులు, నా తాత తండ్రులు ఉన్నవారు. మనమంతా విదేశీయులం కాదు. క్రైస్తవ్యం విదేశీ మతం కాదు. క్రైస్తవ్యం విదేశీ మతమును ముద్ర వేసి ఈ దేశంలో ఉండకూడదు అనుకుంటున్నారు. ఏది విదేశీయం చెప్పండి? నువ్వు ఎక్కుతున్న విమానం విదేశీయం, నువ్వు చూస్తున్న టీవీ విదేశీయం, నువ్వు వాడుతున్న మొబైల్ విదేశీయం. ఈ దేశంలో కనిపెట్టారా వాటిని? ఈరోజు ఆధునిక టెక్నాలజీ ఈ దేశం వాడుతుందంతా ఇతర దేశాల నుంచి ఎరువు తెచ్చుకున్నదే కదా. అది విదేశీయం కాదా? క్రీస్తు మాటలు ఎందుకండి విదేశీ మాటలు అయ్యాయి? క్రైస్తవులు ఎందుకండి విదేశీయులయ్యారు చెప్పండి? కుట్ర. విస్తరిస్తున్న క్రైస్తవ్యాన్ని చూసి అసూయ. అందుకే కదండి చర్చిలపై దాడులు. అందుకేనండి క్రైస్తవుల హింసలు. హిందుస్థాన్ అంటే నీదా? హిందుస్థాన్ అనేసరికి హిందువులది అనుకుంటున్నారు. కాదు. హిందుస్థాన్ అనే పదం ఎక్కడి నుంచి పుట్టిందో నీకు తెలీదు. సింధ్ అనే నది పుట్టిందండి పాకిస్తాన్లో. పాకిస్తాన్ నుంచి ప్రవహిస్తున్న సింధు నది, అదే సింధు నాగరికత. మొహంజదారో, హరప్పాల చరిత్ర మనకు తెలుసు. ఈ దేశంలో పర్షియా భాషలో సింధ్ అనే పదం దగ్గర వాళ్ళకి హింద్ అని పలికారండి. అందుకేనండి హిందుస్థాన్ అయింది. ఇది ఎవరికి తెలుసండి చరిత్ర? ఈ దేశంలో పుట్టి పుస్తకాలు చదువుతున్న వాడికి చరిత్ర తెలుసు అనుకుంటున్నారా? తెలియదు. చరిత్ర చెప్పాలి అంటే బైబిల్ చెప్పాలి. చరిత్ర బైబిల్ చదివే క్రైస్తవుడు చెప్పాలి చరిత్ర. ఈ దేశంలో ఉన్న ఎవరికండి తెలుసు చరిత్ర? రా నా ముందుకు. ఈ దేశంలో ఈ గడ్డ పైన నీకెంత హక్కు ఉందో భారతీయుడుగా నాకు, మనందరికీ అదే హక్కు ఉంది ఈ నేలపై. ఎవడు ఒక్క అడుగు కూడా క్రైస్తవులని ఈ దేశం నుంచి కదల్చలేడు. ఎవడి తాత సొత్తండి ఈ నేల? నువ్వు చేసావా? నీ బాబు చేశాడా? నీ తాత ఏమైనా చేశాడా? చూపించమంటావు? బైబిల్ చరిత్ర చూపించమంటావా ఎవరు చేశారో? లేవియాకాండం 23వ అధ్యాయం 25వ అధ్యాయం 23వ వచనం చదవండి ప్రియులారా. లేవియాకాండం 25వ అధ్యాయం 23. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. ఆ భూమి నాదంటున్నారు ఎవరో? నా తండ్రి.
మనందరికీ జన్మనిచ్చిన పరలోకపు తండ్రి, నాది భూమి, ఒరే మీరందరూ నా యొద్ద కాపురమున్న పరదేశులురా. అమెరికా వాడిది అమెరికా నేల, ఆస్ట్రేలియా వాడిది ఆస్ట్రేలియా నేల. భూమి మీద కబ్జా పెరిగిపోయి స్వార్థంతో, సహనం లేక సాటి మనిషికి పంచుదామన్న నీతి లేనివాడు ఈరోజు కోట్లకు పడగలెత్తి వందల ఎకరాలను దోచుకుంటున్నాడే. ఎవడి తాత సొత్తు అనేది శాశ్వత విక్రయం చేస్తున్నావు, దస్తావేజుల్లో బినామీ పేర్లో నీ సొత్తు చేసుకుంటున్నావు. ఎవరిదది? నా తండ్రి పరలోకమందున మన తండ్రి మనందరికీ ఇచ్చినది. అది కేవలం పరదేశిగా కొద్ది కాలం భూమి మీద ఉండి వెళ్ళిపోవడానికి, శాశ్వత విక్రయం కాదది. అది నీది కాదు. ఎవరికండి తెలుసు చరిత్ర? ఎవరిదండి ఈ నేల? ఈరోజు అధికారం పేరట చరిత్ర తెలియక క్రైస్తవులపై అనవసరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు చాలా మంది మత ఛందస్సవాదులైన వారు. క్రైస్తవుడు అనేసరికి ఒదిగి లోబడి సహించేవాడు. అవును, నిజమే, సహించేవాడు. ఎన్ని అనరాని మాటలన్నా నీకోసం ప్రార్థించేవాడు, నిన్ను క్షమించేవాడు క్రైస్తవుడు. ఆ క్రైస్తవుడి గడ్డపై లేకపోతే అసలు నీకు క్షమ లేదయ్యా, క్షమ లేదు. ఏ యేసైతే నీకోసం రక్తం కార్చాడో, ఏ యేసైతే ప్రపంచమాని వాడి కోసం సిలువనెక్కి తన ప్రాణాన్ని ఇచ్చి 3వ దినాన్ని మృత్యుంజయుడే లేచాడో, ఆ యేసయ్యా నీ రక్షకుడు, నీకు ప్రాణాన్నిచ్చిన ప్రాణదాత. ఏమనుకుంటున్నావు? ఈ విశ్వం పుట్టడానికి మూలం ఎవరో తెలుసా? ఆ యేసే. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. ప్రపంచములు దేవుని వాక్యం. ఏంటా వాక్యం? వాక్యమైనున్న క్రీస్తు రూపం. ఆయన మాట వల్ల వచ్చిన ఈ అపురూపమైన ప్రకృతి అండి. ఆయన వల్ల కలిగింది. సృష్టి పుట్టడానికి కారణం యేసు. చివరికి సృష్టి భస్మం కావడానికి కూడా కారణం ఆ యేసే. ఈ ప్రపంచం నాశనం కావాలి అంటే యేసు భూమి మీదకి రావాలి. అగ్ని కొరకు సిద్ధం చేయబడి, అగ్ని కొరకు నిలువ చేయబడి, వాక్యము వలన భద్రము చేయబడిందని రాయబడిందండి బైబిల్లో. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం చూడండి. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. ఇప్పుడున్న ఆకాశం భూమి, భక్తిహీనులున్నారు భూమి మీద. ఎందరో వ్యతిరేకులు క్రీస్తును అణిచేయాలనుకున్న వారున్నారు. భక్తిహీనుల తీర్పును నాశనం జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై, అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. భద్రం. ఈ సృష్టి ఇలాగ ఉండడానికి కారణం యేసు. ఆయన మాట సర్వశక్తుల మీద అధిపతిగా, ఈరోజు ముల్లోకాల అధిపతిగా ఉన్నాడండి ఆయన. ఆ వాక్యం వలన భద్రంగా ఉందండి ఈరోజు నీవు కూర్చున్న ఈ నేల, ఈ విశ్వం. రాబోతున్నాడు మరలా. దేనికి? ఈ విశ్వాన్ని అంతమొందించడానికి, ఈ విశ్వాన్ని లయం చేయడానికి. ఆయన రాకతో ఏమైపోతుంది? అదే అధ్యాయంలో చెప్తాడు చూడండి, కిందకి వెళ్ళేసరికి. అదే 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. అయితే ప్రభువు దినం రాబోతున్నాడు. ఆయన ప్రభువు దినం, యేసు ప్రభువు దినం. దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు నికుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోతే ఏమైపోతాయి? ఆకాశములు రవులుకొని లయమైపోవును, భూమి పంచభూతములు మహావేంద్రముతో లయం.
ఎవరి వలనైతే ఈ ప్రకృతి ఆరంభమైందో ఆయనే లయకర్తగా, లయకారకుడుగా రాబోతున్నాడు ఈ భూమి మీదికి. ఆయన మీదకి ఎత్తుతున్నావు నీ చెయ్యి, నీ దేశం ఎంత, నీ రాష్ట్రం ఎంత, నీ బలగం ఎంత? ఎవరనుకుంటున్నావు యేసుని? ఒకరోజు 2000 సంవత్సరాల క్రితం కొడితే పడ్డాడు అనుకుంటున్నావా? గుద్దితే భరించాడు అనుకుంటున్నావా? ఉమ్ము వేస్తే అమాయకంగా తల దించుకున్నాడు అనుకుంటున్నావా? అది మొదటి రాక. ఆయన వచ్చినంత వరకు సహనం సహించమని, సహనాన్ని పాటించమని యేసు చెప్పాడు కనుకనేనండి క్రైస్తవులు విధ్వంసాన్ని సృష్టిస్తున్నా భరిస్తున్నారు. ఆయన చెప్పాడు గనుక. ఆయన ఎలా వస్తాడో తెలుసా? చూడండి ఒక మంచి మాట. దెస్సలోనికలు రాస్తున్న 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు దెస్సలోనికలు రాస్తున్న 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుంచి చూడండి ప్రియులారా. 6వ వచనం 4 నుంచి చదువుదాం. క్రైస్తవ సోదరులారా, భరిస్తున్నారే, సహిస్తున్నారే, అందువలన మీ హింసలన్నిటిలోనూ, మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పు విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములో మీ యందు అతిశయపడుచున్నాము. అతిశయించండారా క్రైస్తవ సోదరీమణులారా. ఈ దేశములో క్రీస్తును నమ్మినందుకు అవమానం పాలవుతూ హింసలు భరిస్తున్న క్రైస్తవ సోదరీమణులారా, దేవుడు అంటున్నాడు మీతో ఏమని? మేము దేవుని సంఘములో మీ యందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తం మీరిట్లో ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పుకు స్పష్టమైన సూచన రాబోతుంది. ఈ భూమి మీదకి తీర్పు, అది న్యాయమైన తీర్పు. న్యాయమైన తీర్పుకు స్పష్టమైన సూచన. ఎలా? 6వ వచనం, ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనుపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాల అంటున్నాడు. చూడండి, అగ్ని జ్వాలలలో మండించడానికి రాబోతున్నాడండి లయకారకుడు. ఈ ప్రకృతిని లయపరచడానికి రాబోతున్నాడు యేసు. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనుపరుచుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై ఏం చేస్తాడు చూడండి. దేవుని ఎరుగని వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన. ఇక్కడ నీకు క్షమ లేదురా. నువ్వు మారు మనస్సు పొంది యేసు పాదాల మీద పడకపోతే నీకు క్షమాపణ లేదు. మరి ఏంటి? దండన, ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరుచు వారికి శ్రమ. ఎవరైతే క్రైస్తవులపై ధ్వజమెత్తుతున్నారో అభయం ఇస్తున్నాడు మీ దేవుడు మీకు. ఎవరెవరు ఎక్కడెక్కడైతే క్రైస్తవులపై ధ్వజమెత్తుతున్నారో మిమ్మును శ్రమపరుచు వారికి శ్రమ. శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుటకు దేవునికి న్యాయం. దేవునికి న్యాయం. అదండి న్యాయం, అదండి దేవుడిచ్చే నిజమైన తీర్పు. భరిద్దాం. ఎందుకో తెలుసా? దేవుడు సహించడు. క్రైస్తవులు ఓర్మితో ఉన్నందుకు దేవుడు భరిస్తాడని అనుకుంటున్నావేమో. అది మొదటి రాకడలో సహనం, అది మొదటి రాకడలో దీర్ఘశాంతం. కానీ మరొకసారి భూమి మీద ఈ విశ్వంలోనికి రాబోతున్న లయకర్త, ఈ విశ్వాన్ని దహించడానికి రాబోతున్న యేసుక్రీస్తు అగ్ని జ్వాలలో ఎందుకు ప్రత్యక్షం కాబోతున్నాడో తెలుసా? శత్రువులందరినీ వేరి పారేయడానికి, దహించేయడానికి తన తీక్షణమైన అగ్నితో. క్రైస్తవుల పక్షాన ఎవరు లేరులే, ఎవరు అడుగుతారులే అని అనుకుంటున్నారు ఈరోజు మత ఛందస్సవాద శక్తులు. వారి వెనుక ఎవరున్నారో తెలుసా? దేవుడు. వారి వెనుక ఎవరున్నారో తెలుసా? ఆయనకు జన్మనిచ్చిన దేవుడు. చూస్తావా ఆయన ఏమన్నాడు? నహూము గ్రంథం
మొదటి అధ్యాయం 2వ వచనం చదవండి ప్రియులారా, ఏమంటున్నాడు? సైన్యములకు అధిపతిగా యెహోవా ఏమంటున్నాడు చూడాలి. నహూము గ్రంథం మొదటి అధ్యాయం 2వ వచనం, 2వ అధ్యాయం 1వ వచనం లయకర్త వస్తున్నాడు అని ఉంది. మొదటి అధ్యాయం 2వ వచనం చూడండి. యెహోవా రోషము గలవాడు, ప్రతీకారము చేయువాడు. యెహోవా ప్రతీకారము చేయును, ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ఏం చేస్తాడండి? ప్రతీకారం. తనకు విరోధులైన వారందరి పైన కోపం. ఎవరండి పెట్టుకుంటారు? క్రైస్తవుడా, నువ్వు కోప్పడద్దు, వదిలేయ్, క్షమించి విడిచిపెట్టేయ్. వాణ్ణి తొక్కేయడానికి ఉన్నాడు మీ నాన్న వెనక, నీ తండ్రి, యేసుకు జన్మనిచ్చిన మహాశక్తి, సైన్యములకు అధిపతిగా యెహోవా రోషం కలిగిన వాడు. అదే అంశాన్ని పుట్టిన వాళ్ళమేనండి మనం కూడా. అదే అంశాన్ని పుట్టిన వారండి యేసు కూడా. యేసుకు లేదా రోషం? ఆయన మీద చెయ్యి వేసినందుకే, కత్తి తీసినందుకు అన్నాడు పేతురుతో, పేతురు కత్తి వరలో పెట్టయ్యా. నేను అడగలేకనుకుంటున్నావా? ఈ క్షణాన నేను అడిగితే సేనా వ్యూహాలు దిగిపోతాయి లేపేయడానికి వీళ్ళందరినీ. సహించడానికి వచ్చాను గనుక తలదించుకొని నా ప్రాణాన్ని ఇస్తున్నాను నేను. అదే రోషానికి జన్మించిన రోషమేనండి క్రీస్తు. మరి ఆ తండ్రి నుంచి వచ్చిన వాళ్ళే క్రైస్తవులుగా మనమంతా. మనకు లేవా రోషం? మనకు లేదా ఆవేశం? క్రైస్తవుల పైన దాడి చేస్తున్నందుకు నిజమే, క్రైస్తవుడు నిజంగా ఆయుధాన్ని పెడితే ఎవడండి మన ముందు నిలబడగలడు? ఏ మత ఛందస్సవాది శక్తి నిలబడగలదు? ఏ ప్రభుత్వం క్రైస్తవుని ఎదుర్కోగలదు చెప్పండి? ఎదురు తిరగారా అంటే, దాడి చేయరా అంటే, ఒకనాడు సెలవిచ్చాడు దావీదుతో ఏసేయని, లేపేశాడు. ఒకసారి గిద్యోనుతో చెప్పాడు లేపేయని. ఆ మాట ఇప్పుడు మనతో అనలేదు. యేసు ఓర్చుకోమన్నాడు. రోషం లేనివాడు అనుకోకు, సహిస్తున్నాడన్నందుకు రోషం లేనివాడు అనుకోకు. మరీ భరిస్తున్నాడని నీ చేతనైన మాటలు మాట్లాడుతున్నావా క్రైస్తవుడు పైన? క్రైస్తవుడు దేవునికి తప్ప, యేసుకు తప్ప ఈ ప్రపంచంలో దేనికి తలదించని వాడు క్రైస్తవుడు. కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 16వ అధ్యాయం 13-14 వచనాలు చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషము గలవారై ఉండండి. క్రైస్తవుడికి ఏం కావాలి? రోషం. మహారోషం కలిగిన రోషానికి పుట్టినవాడేనండి క్రైస్తవుడు. బలవంతులై ఉండండి. మీరు చేయు కార్యాలు ప్రేమతో 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 చేయమంటున్నాడండి. అవును ప్రియులారా, ప్రేమతో చేయమంటున్నాడు. యేసును ప్రకటించకూడదని అపోస్తలులను బెదిరించినప్పుడు కూడా వారు ఆ మాట కత్తి దూసి చెప్పలేదండి. వారు చెప్పిన దేవాలయంలో ప్రతిరోజు యేసే క్రీస్తుని ప్రకటించారండి. వారు ఎవడైతే క్రీస్తును అన్నాడో, ఎవడైతే క్రీస్తు నమ్మిన వారిని హింసించాడో, ప్రతి ఒక్కరిని దండించడానికి దండనాయకుడు రాబోతున్నాడు. దేవుని పిల్లలారా, ఈరోజు ఈ విశ్వం పుట్టడానికి మనిషి కారణమైతే ఆ విశ్వాన్ని కలిగించడానికి మాట నాంది అయింది క్రీస్తు మాట. ఆ మనిషి దేవునికి వ్యతిరేకంగా మారినప్పుడు దాన్ని లయపరచడానికి తిరిగి అదే మాట ఈ విశ్వం మీదకి రాబోతుంది అగ్నిగా. దేవుని పిల్లలారా, మీ విశ్వాసాన్ని కాపాడుకోండి. హింసలు, బాధలు, అవమానాలు, కష్టాలు కలిగినా నువ్వు నమ్మిన క్రీస్తును విడవద్దు, నీ బైబిల్ విడవద్దు, నీ విశ్వాసాన్ని ఆర్పొద్దు. అందుకు మహాసైన్యంగా నిజమైన క్రైస్తవులుగా క్రీస్తు పక్షాన పోరాట పటిమ కలిగిన వారుగా నా తండ్రి జైశాలి పిడి సుందర్రావు గారు ఆరంభించారు ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్. కలవండర్రా, ఐకమత్యంతో ఉండండర్రా.
క్రైస్తవులంతా ఒక్కటిగా ఉండాలి. క్రీస్తు వాక్యాన్ని బట్టి ఒకే విశ్వాసం, ఒకే బాప్తిస్మం, ఒకే రక్షకుడిని కలిగిన మనం ఎందుకండి మనలో ఈ భయంకరమైన విద్వేషాలు? వద్దర్రా. క్రైస్తవులుగా మన మధ్య వద్దు ఈ ద్వేషాలు వద్దు. క్రీస్తు విభజింపబడి లేడు. మనమంతా క్రీస్తు శరీరములోని భాగాలం. ఏ శరీరంలో ఏ భాగానికి దుఃఖం కలిగినా మిగిలిన శరీరంలోని అవయవాలన్నీ కూడా స్పందించాలి. నిజంగా క్రీస్తే శిరస్సైన ఈ సార్వత్రిక క్రీస్తు సంఘములో నీ సోదరుడైన క్రైస్తవ కుటుంబానికి, సంఘానికి ఆపద కలిగితే నువ్వు స్పందించగలిగేవాడుగా ఉండాలయ్యా. యెరూషలేము సంఘానికి హింస కలిగినప్పుడు ఏమండి, ఎన్నో సంఘాలు, ఆసియాలోని సంఘాలు, ఐరోపాలోని సంఘాలు స్పందించాయండి, తమ కష్టాన్ని అందించాయండి. మరి ఈరోజు ఎందుకండి క్రైస్తవులకు ఇబ్బంది కలుగుతుంటే మిగిలిన క్రైస్తవులు, క్రీస్తు నామాన్ని ధరించిన వారు ఎందుకండి కలవలేకపోతున్నారు? విభేదాలు వద్దర్రా. డినామినేషన్ భేదాలు మనకొద్దు. అందరం చదువుతుంది ఒకే బైబిల్, అందరూ నమ్మింది ఒకే క్రీస్తు, అందరికీ ఉన్నది ఒకటే విశ్వాసం. ఈ విశ్వాసాన్ని కలిగిన వారముగా ఈ విశ్వం లయం కాక ముందు క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని ఈ ప్రపంచానికి అందించే బాధ్యత మనందరిపైన ఉందర్రా. కనుక ఈ ప్రకృతి లయం కాక ముందు క్రీస్తు యొక్క మహారాజ్య సువార్తను చేతబట్టి లోకమందు జ్యోతిగా ప్రకాశించాలి. నీవు ప్రకాశిద్దాం. క్రీస్తు వ్యతిరేకులారా, ఈ దేశంలోని క్రీస్తు విరోధులారా, ఒక క్రైస్తవుడు నీకోసం ఏం చేస్తాడో తెలుసా? ప్రేమిస్తున్నాడు నిన్ను. ఇంకా ఎన్నో దాడులు చేస్తున్నారు, ఎన్నో భయంకరమైన అమానుషమైన క్రియలు జరిగిస్తున్నారు. క్రీస్తు అంటే పగ, క్రైస్తవ్యం అంటే ద్వేషమా? ఎందుకయ్యా ద్వేషం? నా యేసు దేశాగ్ని రగల్చలేదు ఎవరి మధ్య. ప్రపంచంలో ఉన్నది జ్ఞానమే గొప్పదని అనుకుంటే ఆ జ్ఞానానికి మించిన ప్రేమను నా యేసు మాకు నేర్పించాడు క్రైస్తవులకి. నువ్వు శత్రువు అని తెలిసినా నిన్ను ప్రేమించమని చెప్పాడు, నీకు భోజనం పెట్టమని చెప్పాడు, నీకోసం ప్రార్థన చేయమని చెప్పాడు యేసు. ఎందుకయ్యా కత్తులు దోస్తున్నారు? రా, నేర్పిస్తాను క్రీస్తు ప్రేమ. ఆ క్రీస్తు ప్రేమను పాఠాలుగా నేర్చుకుంటే ప్రపంచమంతా సస్యశ్యామలంగా సుభిక్షంగా మారుతుంది. దిస్ ఇస్ నాట్ ఎ రిలిజియన్, దిస్ ఇస్ ఎ వే. బైబిల్ క్షుణ్ణంగా ఉన్నది ఉన్నట్టుగా నువ్వు తెలుసుకోగలిగితే బైబిల్లోని గొప్ప సారం నీకు అర్థమవుతుంది. అపార్థం చేసుకుంటున్నావయ్యా, వద్దు. బైబిల్ని అపార్థం చేసుకోవద్దు. ఎన్నో మాటలు దారుణంగా యేసుక్రీస్తుని గురించి, బైబిల్ గురించి ఈ సమాజం తప్పుడుగా మాట్లాడుతుంది. కారణం జ్ఞానము లేక. ఈ జ్ఞానము లేక ఏమి నేర్పించాడు? యేసు ప్రేమను నేర్పించాడయ్యా. నా యేసు ఎంత మంచోడు తెలుసా? శత్రువులు సైతం ప్రేమించమన్నాడండి. క్రైస్తవ్యం జోలికి రాకుండా. రాజులు స్థాపించిన రాజ్యాలే కూలిపోయాయి, వారి సంతానాలన్నీ మట్టిలో కలిసిపోయాయి. మిగలలేదు ఏ ఒక్కరు, నిలువలేదు ఏ ఒక్కరు, ప్రజలు లేరు ఏ ఒక్కరు. ధనము ఉన్న ఈ రాజులు దేవుడు స్థాపించిన రాజ్యం మాదిరా. ఆ దేవుని ప్రజలు క్రైస్తవులం మేమురా. రాజులైన యాజకులం, భూలోకమందు ఏలికలం. క్రైస్తవ్యాన్నెవరు అంతం చెయ్యలేరురా. క్రీస్తు సామ్రాజ్యాన్నెవరు అంతమొందింపలేరురా. భారతదేశపు జెండా మధ్యన తెలుపు ఉన్నది. ఆ తెలుపు రంగు క్రైస్తవులున్నారని తెలుపుచున్నది. చీల్చలేవు నువ్వు జెండాని, తరమలేవు క్రైస్తవ్యాన్ని. క్రీస్తు
లాంటి ఏ రాజ్యాన్ని చూపించలేవు ఈ భూమిలోని. క్రైస్తవులంటే ప్రాణం పెట్టేవారురా, ప్రతి దేశంలో క్రైస్తవుడే కనిపిస్తాడురా. ప్రతి దేశం కుంది క్రీస్తు శకం, భూలోకానే లే రాజు శకం. క్రైస్తవ్యాన్నెవరు అంతం చేయలేరురా, క్రీస్తు సామ్రాజ్యాన్నెవరు అంతమొందింపలేరురా. ఎన్నడు ఎవడు కదపలేడు ఈ పునాదిని, కదపాలని వస్తే చూస్తారు మీ సమాధిని. దేవుని జోలికి రావద్దని హెచ్చరిస్తున్నా, దేవుని ప్రకటించే హక్కుందని అడుగుతున్నా. మా వెనుక ఉన్నది సర్వేశ్వరుడే, అతని ఎదిరిస్తే భూమిలో తల క్రిందులే.